మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. శాస్త్రి భవన్లో బొగ్గు గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి ఛార్జ్ తీసుకున్నారు. ముందుకు అమరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు ఆయన. అనంతరం వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు కిషన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఈటెల రాజేందర్ కూడా పాల్గొన్నారు. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. శాస్త్రి భవన్లో బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఆయన ఛార్జ్ తీసుకున్నారు. ముందుగా అమరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు కిషన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఈటెల రాజేందర్ కూడా పాల్గొన్నారు. ఆయన కుటుంబ సభ్యులతో కూడా చూస్తూ ఉన్నాం మనం. కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు ఆచరిస్తూ ఉన్న పరిస్థితి. ఆయన మరోమారు కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం అమరుల స్తూపాన్ని దర్శించుకుని ఆ తర్వాత స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తున్న దృశ్యాలు మనం లైవ్లో చూస్తున్నాం. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఇస్తారు. వెంకటేష్, చెప్పండి. కార్యక్రమంలో ఈటెల రాజేందర్ కూడా చూస్తున్నాం. సో మొత్తానికి బొగ్గు గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి ఛార్జ్ తీసుకున్నారు. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరిస్తున్నారు. తొలుత ఈరోజు తెలంగాణ భవన్ కు వచ్చారు. అక్కడ అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించారు. స్వామి ఆలయంలో పూజలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సతీ సమేతంగా పూజ నిర్వహిస్తున్నట్టు ఆ తర్వాత అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం ఆయన గురుద్వారాకి వెళ్లి గురుద్వారాలో కూడా పూజలు నిర్వహించడం. సో అనంతరం నేర శాస్త్రి భవన్ లో ఉన్నటువంటి గనుల మంత్రిత్వ శాఖ కార్యాలయం చేరుకున్నారు. ప్రస్తుతం ఆ శాఖ కార్యాలయంలో ఆయనకు నాయకులందరూ అభినందనలు తెలుపుతున్నటువంటి దృశ్యాలు మనకు చూస్తున్నటువంటి పరిస్థితి. సో గతంలో బొగ్గు గనుల శాఖ మంత్రిగా పనిచేసిన ప్రహ్లాద్ జోషి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సో ఆయన సమక్షంలో కిషన్ రెడ్డి ప్రస్తుతం బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఇప్పటికే కిషన్ రెడ్డి బొగ్గు గనుల శాఖ మంత్రిగా తెలంగాణకు ప్రధానంగా ఇటు సింగరేణిలో బొగ్గు గనుల సమస్య ఉంది, అలాగే బొగ్గు ఉత్పత్తి ఇష్యూస్ పైన ఇప్పటికే ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఎలాంటి విద్యుత్ కొరత లేకుండా అవసరమైనటువంటి బొగ్గు ఉత్పత్తికి ఎలాంటి కొరత లేకుండా, ఆటంకం లేకుండా అన్ని చర్యలు తీసుకుంటారని కూడా కిషన్ రెడ్డి ప్రకటించినటువంటి పరిస్థితి మనం చూసాం. ఓకే వెంకటేష్. భాగ్యలక్ష్మీ కరదల కమలే सर्वदा दानलक्ष्मी दोर्दंडे वीरलक्ष्मी हृदयदर्शिजे भूतकारुण्यलक्ष्मी खड्गाग्रे शौर्यलक्ष्मी
गुणगणाडम्बरे कीर्तिलक्ष्मीः सर्वाङ्गे सौम्यलक्ष्मीः वयसुविजयतां सर्वदां राज्यलक्ष्मीः अधीर्वर्चस्वमायुष्यमारोग्यमामीधास्योभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः रोदनो ॐ मानो हि पुंसे जातवेदो गामस्वं पुरुषं जगते अवभिषेकागहिष्यामालिकादया ॐ ध्रुवन्ते राजा वरुणो ध्रुवन्ते वो बृहस्पतिः ध्रुवन्ते इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयता ध्रुवन् शशीलादिम एव दैवतन्नः यमाग्नीश्वर एव दैवतन्नः फणिशैलाधिप एव दैवतन्नः भगवान् वेङ्कट एव दैवतन्नः श्रीश्रीनिवास परदैवतन्नः श्रीश्रीनिवास परमन्धतन्नः धान्यं धनं वसं बहुलाभं शतसंवत्सरं दीर्घमायुः शतमानं भवति शतायुः पुरुषस्य देवेन्द्रिये प्रतिष्ठति सर ऊपर सर ऊपर ऊपर सर ऊपर सर एक बार पकड़ के सर मेरे पास सर एक बार प्लीज सर सर कैमरे में देखिए सर राइट सर थैंक यू सर जय श्री राम माता की जय जय श्री राम 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 ఓకే శాంతిగా ఉండాలి శాంతి ఉండాలి భాయ్ అందరూ శాంతిగా ఉండాలి शांति माइक आगे कर दो सारा माइक आगे कर दो मोदी सरकार Friends, my dear friend and senior most leader of the Bharatiya Janata Party that flew from South India, Shri Kishan Reddy has taken over charge as Minister for Coal and Mines. I wish him all the success and उनके साथी को भी MOS साहब को भी मैं अभिनंदन करता हूं और मैं इतना ही कहना चाहता हूं गत 10 साल में रिकॉर्ड रिफॉर्म इन बोथ सेक्टर हैव बीन टेकन प्लेस उसके कारण रिकॉर्ड प्रोडक्शन भी हो गया है కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా అమరుల స్తూపం వద్ద, తర్వాత వెంకటేశ్వర స్వామి వద్ద ప్రత్యేక పూజలు ఆచరించిన అనంతరం ఆయన ప్రహ్లాద్ జోషి బీజేపీ సీనియర్ నాయకులు ఆయన విషెస్ చెప్తూ మాట్లాడిన విషయం కూడా మనం చూసాం. పక్కనే శ్రీనివాస్ వర్మ ఆంధ్రప్రదేశ్లో ఇటీవల ఎంపీగా గెలిచి బీజేపీ తరపున మంత్రి బాధ్యతలు చేపట్టారు. మొదటిసారిగా ఆయన
ఎంపీగా గెలవటం వెంటనే ఆయనని మంత్రి పదవి వరించటం ఒక విశేషంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి. సో ముగ్గురు కూడా ఒకే ఫ్రేమ్లో కూర్చున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామిగా అక్కడ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. बोलना क्या आप बोलना है परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवेव चक्षुरादनं रव्यप्राणोजाकृवागं सत्यम् कौन है मैं सर दादा सिंह सर